6వ తేదీ జూలై నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. మన విశ్వాస జీవితంలో బలహీనంగా ఉండడము అనేది కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకు విశ్వాసములో బలహీనంగా ఉంటున్నామో, దానికి గల కారణాలు ఏమై ఉంటున్నవి? విశ్వాసములో అంతకంతకు బలంగా ఉండవలసినటువంటి మనము ఇంకా బలహీనమైపోతూ ఉంటాము. ఇక్కడ పేతురును ప్రభు మాట్లాడుతూ చెప్పినది ఏమిటనగా, అల్ప విశ్వాసి అనగా నీ విశ్వాసము బలహీనమైపోతూ ఉంది. బలహీనమైన విశ్వాసముతో తన జీవితంలో ఎంత నష్టం కలిగిందో ఆ క్షణమందు ప్రభు చెయ్యి చాపి అతన్ని పట్టుకొనకపోతే ఎంత ప్రమాదకరంగా మారిపోయేదో మనం గమనించగలము. కనుక కొన్నిసార్లు మన విశ్వాసంలో పరిపూర్ణత చెందనందుచేత అనేకమైన ఇబ్బందులకు గురి చేయబడుతూ ఉంటాము. విశ్వాసములో సరియైన ఎదుగుదల లేనందుచేత ఎన్నో వాటిని మనం కోల్పోతూ ఉంటున్నాము అనే విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి. ముఖ్యంగా విశ్వాసములో ఎందుకు బలహీనంగా ఉంటున్నాము అని ప్రశ్నించుకుంటే పరిశుద్ధ వాక్యము ద్వారా కొన్ని సంగతులను మనము గ్రహించి మన జీవితంలో మెలకువ కలిగి విశ్వాసములో బలహీనము కాకుండా బలంగా జీవించడానికి, బలమైన శక్తివంతమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక అతడు నిష్ఫలుడగును. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, వాక్యములో వ్రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు ఎందుకు ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో బలహీనమైపోతున్నాడు అనంటే, ఐహిక విచారములు లేక లోక చింతలు అనేవి అతనిలో ఉన్న వాక్యాన్ని అణచివేయడం వలన అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాము. విత్తువాని ఉపమానంలో కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడి ఉన్నాయి అని వ్రాయబడింది. ఆ విత్తనాలట ఐహిక విచారము, ధనమోహము, ఇవన్నీ కూడా ఆ విత్తనం అనే వాక్యాన్ని అణచివేయడం వలన నిష్ప్రయోజనకరంగా ఆ జీవితం మారిపోతుంది అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకపు శ్రద్ధ, ఈ లోకపు ఆశలు అనబడేటువంటివి వాక్యాన్ని అణచివేస్తే ముళ్ళుగా మనం గుర్తించాలి. ఈ లోకములో ఉన్న వాటికి దేవుని వాక్యము కంటే అధిక ప్రాధాన్యత మనం ఇస్తే మన విశ్వాసములో బలహీనంగా ఉండడం మాత్రమే కాకుండా ఫలించని స్థితిలో ఉంటాము అనేది సత్యము. అవునండి, వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మనము ఈ లోక ఆశలకు గనక మనం ఇచ్చినట్లయితే, ఈ లోక చింతలకు గనక మనం ప్రాధాన్యత ఇవ్వగలిగినట్లయితే మనం బలహీనమైపోతూ ఉంటాము. నిష్ప్రయోజనమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకని ఈ లోక చింతల నుండి మన హృదయాన్ని కాపాడుకోవాలి. దేవునితో మనము సరియైన సంబంధానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ లోకాశల చేత, ఈ శరీర అక్కర్ల చేత మనం నింపబడిపోయి వాటికే అధిక ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటామో, మన విశ్వాసానికి ఆధారంగా ఉన్న దేవుని వాక్యము అణచివేయబడుతూ ఉంటుంది. వాక్యాన్ని మనం పోగొట్టుకున్న వారముగా ఉంటాము.
వాక్యపు శక్తి ద్వారా విశ్వాసములో బలపడవలసిన మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన బలహీనమైపోతూ ఉంటాము. కనుక ఈ ఉదయకాలం ఒకసారి పరీక్షించుకుందాం. వాక్యము ఈ లోకాశలను అణిచివేస్తుందా, లేక ఈ లోకాశలు వాక్యాన్ని అణిచివేస్తూ ఉన్నాయా మన జీవితంలో? మనము దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా, లేక ఈ లోక చింతలకు మనము అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? మన హృదయాన్ని వాక్యము ద్వారా భద్రపరుచుకుంటూ ఉన్నామా, లేక ఈ చింతల చేత, ఈ లోక ఆశల చేత మన హృదయాన్ని నింపుకొని దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని సహవాసానికి దూరంగా వెళ్ళిపోతున్నామా అనేది పరీక్షించుకోవాలి. కనుక ఒక వ్యక్తి విశ్వాసంలో బలహీనుడు కావడానికి గల కారణం ఈ లోక చింతలే అనే విషయాన్ని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా లూకాసు వార్త 14వ అధ్యాయము 18 మరియు 19 వచనాల్లో ఒక గొప్ప విందును గురించినటువంటి ఆహ్వానం అక్కడ జ్ఞాపకం చేయబడింది. విందు యజమాని సమస్తమును సిద్ధం చేసి పిలువబడిన వారందరినీ కూడా విందు కొరకే మరొకసారి పిలుపును అందించడానికి పంపించినప్పుడు వారందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించండి అని నేను వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. ప్రియులారా, ఇవన్నీ చూస్తున్నాము. శ్రేష్టమైన విందు సిద్ధపరచబడి ఉన్నది. ఆ విందులో పాల్గొనమని వీరందరికీ కూడా ఆహ్వానాన్ని పంపిస్తే వీరందరూ తల ఒక సాకులు చెప్తూ ఉన్నారు. ఏదో ఒక సాకు చెప్పి ఆ అద్భుతమైనటువంటి ఆహ్వానాన్ని వారు నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు, పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన సంతోషం ఏదైతే ఉందో, ఆశీర్వాదములు ఏవైతే ఉన్నాయో వాటిని సాకులు చెప్పుకోవడం ద్వారా మనం కోల్పోతున్నామేమో అనే సంగతిని ఉపమానం తెలియచేస్తూ ఉంది. చాలా పర్యాయములు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం పొందుకోలేకపోవడానికి గల కారణం మనం చూపించే చిన్న చిన్న సాకులండి. ఆ సాకుల వలన లేక ఆ కారణాల వలన మనము అత్యంత విలువైనటువంటి వాటిని పోగొట్టుకుంటున్నాము. ఆ సంగతి గుర్తించాలి. ఈ చింతలు, ఆశలు మొదలైన వాటికి మనము మన మనసుపై ఆధిపత్యాన్ని చెలాయించుటకు అనుమతిస్తే గనక దేవుని పిలుపు మరియు దేవుని ఆహ్వానాన్ని అంగీకరించుటకు మనకు ఇష్టం ఉండదు. మనము వారు చెప్పిన సాకులన్నిటినీ గమనించినట్లయితే వారి ఆశలు దేని మీద ఉన్నాయి? పొలం మీద, తర్వాత ఎడ్లపైన, తర్వాత కుటుంబ జీవితం పైన వారు అధికంగా వారి ఆధిపత్యాన్ని చలాయించే రీతిగా అప్పగించుకున్నారు వారి హృదయాన్ని. అందుకనే దేవుని ఆహ్వానము, దేవుని పిలుపు వారికి అంత గొప్పదిగా కనిపించట్లేదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని సన్నిధిలో కూడా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మనము దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క ఆలయంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములు పొందాలి అనే ఆలోచన కంటే కూడా లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు, లోక సంబంధమైనటువంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందువలన దేవుని ఆలయాన్ని కూడా విడిచిపెట్టేస్తూ ఉంటాము. దేవుని యొద్దకు వచ్చి ఆరాధించడాన్ని కూడా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాము. కనుక మనం ఇస్తున్న ప్రాధాన్యత దేనికి అనేది చూస్తే మిగిలిన వాటికి మనం సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రతి విధమైన సాకులను, దేవుని వాగ్దానాలను విశ్వసించుట ద్వారా మనం జయించవలసి ఉన్నది. ప్రియులారా, ఏది విలువైనదో తెలుసుకోవాలి. ఏ పిలుపు లేక ఏ కార్యము గొప్పదో తెలుసుకోవాలి. దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ విచారకరం, మనము దేవుని ఆహ్వానాన్ని కంటే కూడా ఈ లోకములో ఉన్న వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మనం అనేకమైన సాకులు చెప్పి తప్పించుకుంటున్నాము అని అనుకుంటున్నాము. కానీ మన విశ్వాస జీవితంలో ఇంకా ఇంకా బలహీనమైపోతున్నాము అనే సంగతిని మనము గుర్తించలేకపోతున్నామండి.
కాబట్టి స్నేహితులారా, ఆలోచన చేసుకుందాం. ఆనాడు మోషే భక్తుడు తాను దేవుని చేత పిలువబడుతున్నప్పుడు ఎన్నో సాకులు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి ప్రయత్నంలోనూ కూడా దేవుడు తన వాగ్దానముతో జవాబిస్తూ వచ్చారు. కనుక తాను చెప్పిన సాకుల కంటే దేవుని వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు తన బలహీనతలన్నిటినీ కూడా జయించడానికి వీలు కలిగింది. అలాగే యెహోషువను తీసుకున్న, యిర్మీయా ప్రవక్తను తీసుకున్న, దేవుని యొక్క శ్రేష్టమైన పిలుపు వారికి ఇచ్చినప్పుడు వారు కూడా ఎన్నో సాకులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని వాగ్దానాలు వారిని బలపరుస్తూ వచ్చాయి, వారి విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి సహాయపడుతూ వచ్చాయి. కనుక ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడ, సహోదరి, ఆలోచన చేద్దాం. దైవ సంబంధమైన వాటి విషయంలో మన ఆసక్తి ఎంత? మనము సాకులు చెప్పకుండా, దేనికి లోకములో అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం దేవుని పిలుపుకు, దేవుని యొక్క ఆహ్వానానికి, దేవుని యొద్ద దాచిపెట్టబడిన ఆశీర్వాదములను పొందడానికి మనస్సు కలిగి, మనస్సు ప్రాధాన్యంగా ఇచ్చి మనము దాని కొరకే సిద్ధపడుతున్నామా, వేగిరపడుతున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనములో అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని అన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్తను ప్రభు చాలా సున్నితంగా గద్దిస్తూ ఉన్నారు. అయితే చాలా విషయాలను గురించి ఆమె ఆందోళన చెందుతూ ఉంది. అయితే ప్రభు ఆమెను ప్రేమిస్తున్నారు. ప్రేమించిన చోట గద్దింపు ఉంటుంది, ప్రేమించిన చోట సరిచేసే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మార్తను కనుక ప్రభు ప్రేమించని వారైతే కనుక ఆమెను అసలు పట్టించుకునేవారు కానే కాదు. తన పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియను గురించి మాత్రమే ఆలోచన చేసేవారు. కానీ దేవుని యొక్క ప్రేమ బలవంతులపైన, బలహీనులపైన కూడా, విశ్వాసములో బలంగా ఉన్నవారిపైన, విశ్వాసములో బలహీనంగా ఉన్నవారిపైన కూడా ఏకరీతిగా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మార్త యొక్క ఆందోళన మనకు కనిపిస్తూ ఉంది. అనేకమైన పనులను గురించిన ఆందోళన, ఎన్నో విషయాలను గురించినటువంటి ఆందోళన. ప్రియ స్నేహితులారా, చాలా పర్యాయములు చింతించుట అనేది మనను అతి ముఖ్యమైన విషయాల నుండి దారి మళ్లిస్తుంది అనే సత్యాన్ని గమనించాలి. మనం అనవసరమైన వాటిని గురించి చింతించి ఆందోళన చెందుట వలన ముఖ్యమైన సంగతులను పోగొట్టుకుంటూ ఉన్నాము. మార్త అక్కడ అదే జరిగింది. అక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం అది. యేసయ్య వారి గృహాన్ని దర్శించారు. ప్రభు సన్నిధి వారికి లభించింది. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక అతి గొప్ప అవకాశాన్ని ఆమె పొందుకొని ఉండి కూడా, ప్రభు సాన్నిధ్యాన్ని కలిగి ఉండి కూడా, ప్రభు స్వరాన్ని వినవలసిన పరిస్థితులు ఆమె జీవితంలో లభించినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా కోల్పోయి అల్పమైన వాటిని గురించి ఎంత ఆందోళన చెందుతుంది. ఆమె ఆసక్తి దేనిపైన ఉండాలి? ఆమె ఆశ దేనిపైన పెట్టుకోవాలి? స్నేహితుడా, ప్రియ సహోదరి, విశ్వాసంలో ఎందుకు బలహీనమైపోతున్నామో అనవసరమైన ఆందోళన గురించే కదా, అనవసరమైనటువంటి వాటిని గురించిన తొందరలే కదా మన జీవితాన్ని చాలా అమూల్యమైన వాటి నుండి వేరు చేస్తూ మనము విశ్వాసములో బలహీనంగా మార్చబడ్డానికి కారణమవుతున్నాయి. కనుక క్రీస్తు పాదాల యొద్ద ఉండి ఆయన నుండి మరియవలే నేర్చుకోవడం మానేసి అనవసరమైన ఆందోళన చెంది మార్త విలువైన వాటిని పోగొట్టుకుంది. క్రీస్తుతో సమయం గడిపే కృప, ఆయన సాన్నిధ్యంలో అనేకమైన సంగతులను నేర్చుకుని మన జీవితాలను దీవెనకరంగా మార్చుకొనవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి స్నేహితులారా, ఈ 3 అనుభవాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసములో బలహీనం కావడానికి గల కారణం వాక్యాన్ని అణిచివేసే ఈ లోక చింతలకు ప్రాధాన్యత ఇవ్వడము, శ్రేష్టమైన వాటి కొరకైనటువంటి పిలుపు మనకున్న అనేకమైన సాకులు చెప్పి అల్పమైన వాటి వైపు మనం పరుగులు తీయడము. అతి శ్రేష్టమైన ముఖ్యమైనటువంటి కృప మన జీవితంలో లభించిన మనము అల్పమైన వాటిని గురించి ఆందోళన చెందడం కూడా మన విశ్వాసములో బలహీనం కావడానికి కారణమవుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకొని, ఈ లోటుపాట్లు మన జీవితంలో ఉంటే కనుక సరిదిద్దుకొని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత,
ప్రభు పిలుపుకు మాత్రమే ప్రాధాన్యత, ప్రభువుకు మాత్రమే ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వగలిగినప్పుడు విశ్వాసములో బలపడతాము. బలమైన విశ్వాసముతో ప్రభుని వెంబడిస్తాము. మన ఆత్మీయ జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించగలుగుతూ ఉంటాము. అలా ఉండుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా ప్రియ తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వేకువజామున మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పాదాల యొద్ద మమ్మల్ని దర్శిస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మేమెందుకు విశ్వాసములో బలహీనమైపోతున్నామో మీరు మాకు తెలియచేసిన సంగతులను బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, మేము మా ఆత్మీయ జీవితంలో మీరు అనుగ్రహించిన వాక్యాన్ని, విశ్వాసంలో మేము ఎదగడానికి కావలసిన వాక్యాన్ని అణచివేసే లోక చింతలను పెట్టుకున్నందుచేత మేము బలహీనమైపోతున్నామేమో ప్రభువా. మీరిచ్చిన ఉన్నతమైన పిలుపును మేము పొందుకోవడానికి బదులుగా అనేకమైన సాకులు చెప్పుకొని తప్పించుకోవడం వలన బలహీనమైపోతున్నామేమో తండ్రి. అతి ముఖ్యమైనటువంటి అనుభవం మా ముందున్నప్పటికీ కూడా అల్పమైన వాటి కొరకైన ఆందోళన మా జీవితాన్ని ఆవరించినందువలన మేము బలహీనమైపోతున్నామేమో తండ్రి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనిని ముందుగా చేపట్టాలో, వేటికి అతి ప్రాముఖ్యమైన విలువను ఇవ్వాలో కూడా ప్రభువా మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, వాక్యం విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కావలసిన మీ కృపను అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. విశ్వాసములో మేము బలహీనము కాక, అబ్రహాము విశ్వాసములో బలహీనుడు కాకుండా బలవంతుడిగా ఉండి వాగ్దానాలపైన ఆనుకుని మా ప్రభువా ఎంత గొప్ప మేలును పొందుకొని ఉన్నాడు. మా జీవితంలో కూడా విశ్వాసపు శక్తిని మాకు అనుగ్రహించండి. బలహీనమైన విశ్వాసములో నుండి బలమైన విశ్వాసములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా దేవా. మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మీ సేవ చేస్తున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి. పరిచర్యలో బలంగా వాడుకోనండి. బలహీనతలన్నిటి నుండి విడిపించండి ప్రభువా. కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంతానమును కూడా మీరు ఆశీర్వదించండి. ఎందరైతే మా ప్రభువా మీ ప్రియ బిడ్డలు బలహీనంగా అనారోగ్యముల చేత, ఆపదల చేత, ఇబ్బందుల చేత నాయన ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ కూడా ఆదుకోనండి. మీ చేయి చాపి వారిని బలపరచండి. మీ శక్తి చేత వారిని నింపండి. మంచి జీవితాలు ప్రసాదించండి. ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.